కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు మెగాస్టార్ గారి సినిమాలో ఒక విలన్ పాత్ర పోషిస్తున్నారు అనే ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. మన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు తన కెరీర్ని స్టార్ట్ చేసినటువంటి తొలినాళ్ళల్లో ముఖ్యంగా విలన్ పాత్రల్లో నటించి అందరినీ కూడా మెప్పించారు. ఆ తర్వాత హీరోగా ఛాన్స్ రావడం, హీరోగా కూడా తనకి తాను నిలబడి అందరినీ కూడా అట్రాక్ట్ చేయడం. సో ఇప్పటి వరకు అయితే ఒక కలెక్షన్ కింగ్ లాగా ఆయనకు పేరైతే వచ్చిందన్నమాట. ఆ విధమైనటువంటి సూపర్ డూపర్ హిట్ల సినిమాలన్నీ కూడా మోహన్ బాబు గారు నటించారు. అది విలన్ పాత్ర ఏంటి, లేకపోతే ఒక కామెడియన్ పాత్ర ఏంటి, లేకపోతే ఒక సహాయకుడి పాత్ర ఏంటి, ఒక అన్నగా, ఒక తండ్రిగా, పెదరాయిడ్ లాంటి సినిమాలు కూడా ఎంత అద్భుతంగా నటించారో మనకు తెలుసు. ఆయన క్యారెక్టర్స్ అన్నీ కూడా జనాల్ని ఇంపాక్ట్ చేసే విధంగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో ఒక మెయిన్ విలన్ పాత్ర పోషిస్తున్నారనే వార్త చాలా మటుకు వినిపిస్తుంది సినిమా వర్గాల్లో. సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉందనే విషయాన్ని పక్కన పెడితే అసలు వీళ్ళిద్దరి కాంబినేషన్ ఏ విధంగా ఉంటుందని ఊహించుకోవడానికే కూడా అసలు ఊహలకి అందట్లేదు. చాలా అద్భుతమైనటువంటి కాంబినేషన్ అనే విధంగా కూడా మాట్లాడుతున్నారు. సో మరి ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవి గారు రీసెంట్గా వచ్చినటువంటి మనశంకర వరప్రసాద్ సినిమాతోని దాదాపుగా ఒక 400 కోట్లు కొల్లగొట్టేసి ఫుల్ జోష్లో ఉన్నారనమాట. 7-10 వయసులో కూడా హూక్ స్టెప్స్ ఏంటి, అసలు ఆ కామెడీ టైమింగ్ ఏంటి, ఆ ఒక లుకింగ్స్ కావచ్చు, లేకపోతే అంటే చాలా అద్భుతంగా సినిమాలు నటన కావచ్చు, అన్నీ కూడా అసలు మరొకసారి మెగాస్టార్ గారి సత్తా ఏంటి అనే విషయాన్ని ఆ సినిమాతో నిరూపించారు. సో ఇప్పుడు బాబీ గారి కాంబినేషన్లో మరొక సినిమా చేస్తున్నారనే విషయం తెలిసిందే. అది కూడా ఒక యాక్షన్ డ్రామాగా కూడా చెప్తూ ఉన్నారు. సో ఇలాంటి సినిమాలో మన మోహన్ బాబు గారిని మెయిన్ విలన్ పాత్రలో చూపించబోతున్నారనే వార్త మాత్రం చాలా మటుకు వినిపిస్తుంది. సో ఒకవేళ నిజంగా కనుక ఉంటే ఇంకా ఇద్దరి కాంబినేషన్ మనము తిరుగులేదన్నమాట. ఖచ్చితంగా ఇంకా సినిమా సూపర్ డూపర్ హిట్ ఇప్పుడే రాసి పెట్టుకోండి అనే విధంగా కూడా ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ ఏ విధంగా వర్కౌట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం తెలియజేయండి.